నేను చెప్పేది కొంచెం వినవే. చెప్పాను కదా వెళ్ళమని. వెళ్ళకపోతే 4 పీకుతాం. సరే కొట్టు. కొడితే నీ కోపం పోతుంది. నేను చెప్పే మాట కాస్త వింటావు కదా. నన్ను కొట్టు. నీ బాధ నాకు అర్థమవుతుంది నిషి. నువ్వెందుకు అలా రియాక్ట్ అయ్యావో కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయాన్ని నలుగురిలోకి తీసుకురావడం వల్ల పోయేది మీ ఇద్దరి పరువే కదా. అదేం చేసిందో తెలుసా నీకు? సోనీ యువరాజ్ ని హక్ చేసుకుంది. ఇద్దరు బెడ్ మీద ఉన్నారు. ఇది చూసిన ఏ భార్యకైనా సరే నీ అంత కోపమే వస్తుంది. కానీ ఒక్కసారి కూల్ గా సోనీని నీ రూమ్ లో నుంచి వెళ్లిపోమని చెప్పి యువరాజ్ తో కూర్చొని మాట్లాడుంటే ఎంత బాగుండేది చెప్పు. యువరాజ్ కి నీ కోపాన్ని కాకుండా అలా వాళ్ళిద్దరిని ఆ పరిస్థితుల్లో చూడ్డం నీకెంత కష్టంగా ఉందో తనకు అర్థమయ్యేలా చెప్పుంటే నువ్వన్నట్టు సోనీ యువరాజ్ తోటి తప్పుడు ఉద్దేశంతో దగ్గర అవ్వాలన్నా కూడా యువరాజ్ దూరం పెట్టేవాడు. ఇప్పుడు చూడు, బాధపడిన నీదే తప్పని అందరూ అంటున్నారు. ఎందుకంటే నీ కోపం నీ బాధని మా ఎవ్వరికి కనిపించకుండా చేసింది. ఇంకెప్పుడు మీ ఇద్దరి మధ్య బెడ్రూమ్ లో ఉండాల్సిన గొడవని హాల్లో అందరి ముందు పెట్టకనిచ్చి అది తెలియకుండా కాపురాన్ని కూల్చేస్తుంది. నిషి, నీకు పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? చెప్పేది వినవా? నీకు నచ్చింది ఊహించుకొని అనిపించింది చేసేస్తావా? యువరాజ్ ప్లీజ్, జరిగిన దాంట్లో నిషి తప్పెంతుందో నీ తప్పు కూడా అంతే ఉంది. నిషి అనుమానపడే అవకాశం ఇస్తుంది నువ్వే. భార్య అనుమానపడుతుందంటే భర్త ఆ భార్యకి అనుమానాన్ని కలిగించలేకపోయాడని అర్థం. కాబట్టి తప్పంతా నిషిదే అని నువ్వు, నీదే అని నిషి అనుకోకుండా మీ ఇద్దరిది ఉందని అర్థం చేసుకుని కూర్చొని మాట్లాడుకోండి.